దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తూ ఈ స్టోరీని ఇంత మంచిగా ముందుకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. సో చాలా మంది ఏమైంది, అసలు పెళ్ళి అయిందా కాలేదా అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో చూస్తూ ఉండండి దోస్తులు. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 50 అన్నమాట. అటో ఇటో దోస్తులు పార్ట్ 50 కాడికైతే వచ్చేసినాం. లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతాయి అన్నమాట. సో కొన్ని రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. అన్న చేయిపోరా అదే తినడానికి, అన్నం అస్సలకే తినబుద్ధి అయితలేదు. ఏ చెత్తతి అక్క, ఊకే నన్నే ఏమని అంటున్నావు? నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు చేయిపో, నీకు పెళ్ళై పోతావు. అప్పుడు నేను చేసుడు ఇప్పుడు నేను చేసుడు అని అక్క. నన్ని రోజులైనా చేస్తే ఏమైతుంది అక్క? నాకు సాతనైతే లేదు పోయే. అమ్మ నువ్వు కలిసి ఏమన్నా తినడానికి చేయిపోలేరు. నువ్వేం చేస్తావు? మహేష్ బాబు తోటి ఫోన్ మాట్లాడతావా? అవును మరి, ఈ పని మంచిగా ఉన్నదే. సరేలే, రోజులైతే తొందర గడిచిపోతున్నాయి. ఏం పని చేసింది లేదు, ఏది లేరు. తెల్లారుతాంది, పొద్దుగుతుంది. మహేష్ ఏడున్నాడో ఫోనే చేస్తలేడు ఈరోజు. హలో చెప్పే. ఏడున్నావు మహి? నేనా యోగి షాప్ కాడ ఉన్నా. రేపు ఒక కాడ ఇంటర్వ్యూ ఉన్నది ఒక ఆఫీస్లా. మరి బంటి నేను ఇవాళ పోదామని అనుకుంటున్నాం నైట్ వరకు. అవునా, సక్సెస్ అవుతుందా? ఏమో మరి చూడాలి, పోతే తెలుస్తుంది. అట్టిగుంటే ఏమత్తుంది. ఇవాళ హైదరాబాద్ పోవాలని అనుకుంటున్నాం సాయంత్రం. అవునా, సరే వెళ్ళండి మరి. అత్తమ్మ ఏమన్నా అంటుందా? నాతోటైతే చక్కగా మాట్లాడుతూనే లేదు. తిన్నరా అంటే తిన్నాం అంటుంది అంతే. ఏమంటది ఏమన్నది, ఇక కొంచెం కోపము పోయింది తీయి. ఇక ఆమె గట్లనే ఉంటది కానీ ఆమె మాటలు పట్టించుకోవద్దు. తిన్నవా నువ్వు? అన్నం తినబుద్ధి అయితే లేదు. చెల్లెనేమన్నా చేయమని చెప్పినా. ఏమైనా తీసుకురావాలా మరి బయట నుండి? ఏమద్దు మహి, వాళ్ళు చేస్తున్నారు. చెల్లె ఉన్ను అమ్మ ఏమన్నా చేస్తామని అన్నారులే. నువ్వు తిన్నావా? టిఫిన్ చేసి బయటకు వచ్చిన. అవునా, సరేలే. మరి ఫోనే చేస్తలేవు, మొత్తం పట్టించుకుంటానే లేవు. ఏంది మరి, పొద్దున్నే ఫోన్ చేసినా కదా లేసుడుతోటే గాని మరి ఇప్పుడు తిన్నావా ఏం చేస్తున్నావు అని ఫోనే చేస్తలేవు నేను చేసేదాకా. ఇక అంతే ఉంటదిలే. ఇక రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ప్రేమ అనేది తగ్గిపోతుంది కదా. అట్లా ఏం తగ్గదు. నువ్వు పిచ్చి పిచ్చి అనకు, అర్థమైతుందా? సరే ఆవు మళ్ళీ చేస్తా. నేను ఫ్రెండ్స్ తోటి ఉన్నా. సరే మంచిది. ఫ్రెండ్స్ తోటి ఉన్నాడట. ఫ్రెండ్స్ తోటి ఫోనే ఎత్తలేడు, బిజీ పర్సన్ అయిపోతుండు రానిగా. మాట్లాడపోయినవురా, జల్దే కడిగెత్తివి ఫోను. మళ్ళా ఫీల్ కాదా? ఏం ఫీల్ కాదురా, నేను ఇప్పుడే అత్తిని బయటికి. ఇటు మీతోటి మాట్లాడినట్టు అనిపించదు, అటు దాంతోటి మాట్లాడినట్టు అనిపించదు. దానికి తర్వాత చేసి మాట్లాడతా గాని. అలా పోదామా హైదరాబాద్ కి? పోదామా కాదు, పోవుడే. కేంద్రవారి దరిద్రం పాడుగాను. ఒక్కరమన్నా సెలెక్ట్ అయితలేము. అటు నీది క్యాన్సల్ అవుతుంది, ఇటు నాది క్యాన్సల్ అవుతుంది. అరే మీ ఇద్దరిది ఒక కన్నే అవుతుంది కావచ్చురా. ఏమోరా, అవ దరిద్రం ఏడికి పోతావే అనంటే ఏడికి పోను, నిన్ను పట్టుకొనే ఉంటా అన్నట్టున్నది మా కథ. అరే నీకంటే ఏం కాదురా. ఎందుకు? నాకు పెళ్లి కాబోతుంది, పెళ్ళం రాబోతుంది. నేను ఇంత పని చేసుకోవాలరా వారి. నన్ను అందరూ అంటారు అట్టి ఉంటే. నిన్ను ఎవరేమనరు. అదేందన్నట్రా, ఇక నేను పెళ్లి చేసుకోవద్దా ఏంది? జాబ్ వస్తే నాకు కూడా పెళ్లి చేస్తారు. నీకేసి ఒంటిది వస్తుందోరా వారి? చేసి అన్నారా అని మంచిగుంటా అయిపోయా. ఆమెను ఏడుంచుతావు? ఏడుంచుతావంటే ఏమన్నట్టు? నేను ఏడుంటా ఆమె ఆడుంటది. నీ కథ మంచిగానే ఉన్నది. కాదురా, ఊకే పల్లెటూరు అని అంటావు కదా. మరి పల్లెటూరు ఉంటావా సిటీలు ఉంటావా అని. ఇక ఏడనో ఉంటా, ఏడోకే అయితే ఆడుంటా. నువ్వేం చెప్తావురా మహేష్ గా? ఊరిసి పెట్టి పోయేటట్టే ఉన్నావు కదా. ఆ దేవుని దయ వల్ల జాబ్ వస్తే హైదరాబాద్ నే సెటిల్ అయిదామని అనుకుంటున్నా పెళ్ళైనాక. ఇంకేంది, ఇక ఆగడుపు మొత్తం రిచ్ పర్సన్ అవుతాడు. ఎంత సంపాదించినా నీ అంత రిచ్ పర్సన్ కాదేం కదరా. మీ అయ్యకేంది మస్తు సంపాదించిండు. హైదరాబాద్ లో బిల్డింగే ఉండే. నువ్వు కట్టవాతి అయితే నా శ్రీనుగాడు బయటకు వచ్చిండారా? వచ్చిండు. ఇక రాకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ సప్పులు లేదా భూమి గీమి అని?
ఏ సప్పులు లేదు. ఇక సప్పుడు చేస్తారా, అన్ని అక్కడనే అయిపోయినాయి కదా, ఇక ఏది ఇచ్చుడు లేదు వానికి. లతకే ఉండు. కేంద్రవారి అటు ఇటు అయితే 2 ఎకరాలు సంపాదించిర్రుపో వానికి ఇయ్యకుండా. అసలు భూమి గురించి కాదురా, వాడు లత జోలికి రావద్దని నేను కేసు పెట్టిపించిన. కానీ అందరు ఏమనుకుంటుర్రు అంటే భూమి ఇయ్యద్దు అని అనుకుంటుర్రు. ఆ రోజు మీరు చూసిర్రు కదరా, వాళ్ళు ఏం చెప్పిర్రో మీరు విన్నారు కదా. అవునవును విన్నాం గాని భూమి నాకు అవసరమే లేదురా. లత వాళ్ళ అమ్మోళ్ళకే ఇచ్చుకొని అది ఎవ్వరికన్నా ఇచ్చుకొని, నాకు భూమితోటి జాగతోటి పని లేదు. అవి ఉన్నదని నేను లతను ప్రేమించలేదు, అర్థమైందా. నేను ఆమెను చూసి ఆమె మనసును చూసి ప్రేమించిన. ఇవాళ మంచిగా ఉంటే అదే బెటర్ రా. మనం కలిసినన్ని రోజులు మంచిగా బతకాలే. రేపు బోంగా భూమి ఇట్లా నెత్తి మీద పెట్టుకొని పోతాంరా మీదికి. ఆ భూమి పాడుగాను అందరు ఏమనుకుంటుర్రు అంటే ఆ భూమి కోసమే మహేష్ కేసు పెట్టిపించిండు అనుకుంటుర్రు. అట్లా ఎవ్వలన్నా అనుకోని ఎవ్వల పాపం వాళ్ళకే. అయితవే గాని ఆ సోది మనకు అద్దు గాని అనుకున్నోళ్ళు అనుకోనే ఏమన్నా వేసుకొని గాని ఇవాళ అయితే తొందర జర తయారుగా. మళ్ళా నాకు లత మీద పానం కొట్టుకుంటుందని ఆడ పని కాకముందే ఉరికత్తా అంటే మాత్రం నువ్వు రాకు, అవసరం లేదు. ఈయన్నే ఇంత పొలం పనులు చేసుకుంటూ ఉండు. ఏ అట్లుంటదా రా అత్త? అదే పోయినసారి కదా పాపా అని పట్టుకొచ్చినావు. ఈసారి అట్లుండది. 2-3 రోజులైనా మంచిదే, ఉండాల్సిందే. ఏదో ఒకటి చూసుకొని రావాల్సిందే. సరే సరే. కింద పాయింట్ వేసుకోకుంటే ఏమైతుంది నీకు? పుట్ట టైట్ గా లేదా? ఏం లేదు గాని కాదు, నాకు మనసున పడతలేదే. భూమి అట్టిగా 2 ఎకరాలు దానికే వాయే. పోయిన దాని గురించి ఆలోచించకుర్రి, అది అయిపోయిందేదో అయిపోయింది. ఇక మళ్ళా ఆలోచన పెట్టుకోకు. ఆ తిప్పలు మనకు అనవసరం. మనకు రేపో మాపో అయితే బేబీ పుడుతుంది. మనము సంతోషంగా ఉందాం, మన ఫ్యామిలీ అంతే. ఇప్పటికే జైల్లోకి పోయినావు, ఏదో బెయిల్ మీద బయటకు వచ్చినావు, ఆ దేవుని దయ వల్ల. ఇక మనది మనం ఉందావు. అది మెల్లగా కాంప్రమైజ్ అయ్యే లెక్కలకు పోవాలి. ఆ భూమద్దు, ఆ కథ వద్దు, మనకు ఉన్నదంట్లా బతుకుతాం. ఇక ఫస్టే మనం ఇచ్చేది కాకుండే ఇచ్చి తప్పు చేసినాం. ఇక తప్పు చేసినాక మళ్ళీ అడుక్కునుడు అనేది కూడా మనదే తప్పు. అదే గదే గాని ఈ గూండాగాళ్ళు పోయిర్రు పంపించిర్రు అని చెప్పిందాడా? అసలు ఎవడు వేయండు? నాకు తెలిసి ఆయనతో ఎప్పుడన్నా మాట్లాడినావా నువ్వు? ఆయనకి ఏమన్నా లత గురించి చెప్పినావా నువ్వు? ఏమనికే? అదే గాడు మన ఇద్దరిని విడగొట్టాలని చూడలేదా? ఏం పాడోనే, నేను ఎప్పుడు చెప్పి పాడైనావా అంతోటి? పోనీలే, ఇక ముచ్చట్లు మనకెందుకు. ఇప్పటికే బయట పడ్డావు, సంతోషించు. ఇక మళ్ళా ఆలోచించకు. ఆ జోలి మనకు అద్దు, గంతే. చెప్తుంది అర్థమైతుందా? సరే తీ, మరి నేను పనికాడికి పోయొస్తా. సరేపా, కిందికి వా. ఊకే ఎక్కుడు దిగుడు పెట్టకు, నువ్వు కిందనే ఉండు. కింద అమ్మరు ఉంది కదా, అల్లనే ఉండు. ఏం కాదులే, మెల్లనే దిగుతున్నా కదా. అమ్మ నేను పనికాడికి పోతున్నావు గాని జరా ఎవల జోలికి ఓకు బిడ్డ. మనకు ఆసారం మంచిగా లేదు. మళ్ళా దేని గురించి ఆలోచించకు. అయిందేదో అయిపోయింది. పోతావానే 2 ఎకరాలు దాని బొంద మీద పెట్టుకోని గాని ఇక మళ్ళా అది ఇది అనుకుంటా ఆలోచించుకుంటా ఏదో ఒక చెత్త ప్లాన్ వేసుకుంటా అది కాకు. అర్థమైతుందా? ఇప్పటికే బయట పడ్డావు, సంతోషించాలే. నేను అదే చెప్తాను అత్తమ్మా, సరేనారా? సరే అమ్మా. తలకాయ మేక తలకాయనే, ఎప్పుడు ఎట్లా మారేది తెలియదు. ఇక ఎవ్వల జోలికి పోకమని చెప్పినవా లేదా? చెప్పిన అత్తమ్మ. కొంచెం జైలు నుండి వచ్చినప్పటి నుండి నాతోటి మంచిగానే ఉంటాండు. నేను చెప్పింది మా ఇంటాండు. అదే ఇక వాళ్ళ జోలి పాడగాను. వాళ్ళ జోలు అవసరం లేదు, మనకి ఏది అవసరం లేదు. ఎట్లనన్నా జావని. ఏం కూర అండల్లే? రంగువేలు కూర ఉన్నట్టుంది కదా, ఇంత పప్పేసి అండత్తమ్మా. సరే. బిడ్డను రమ్మంటే అయిపోవు కదా. ఇయ్యల్లా ఇంత మటను తీసుకత్తిని తినకపోదా? ఏమో వాళ్ళ మొగనికి ఇంకా మన మీద కోపం పోయిందో లేదో, పంపిస్తాడో పంపియడో. ఇంకా కోపం పోకుండానే ఉన్నదా అనే? ఏమో మనకేం తెలుసయ్యా. ఉండని, ఎవరిదాళ్లకు ఏర్పడాలి. మనం చేస్తాం పెడతాం అని అంటే వాళ్ళకు అద్దంటారు కదా. అద్దు అని అన్నప్పుడు పెట్టుకొని చేసుకొని. అంతే తీయి. 2 రోజుల పొంటి ఇంటికి ఓపోతివి, ఇయ్యాల అట్లా పోయి రాకపోయినావు. మళ్ళేం రావాలే, సాయంత్రం వరకు పోతా, అటే ఉంటా. నాకెందుకో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి పోబుద్ది అయితే లేదే.
అవునా, నాకైతే అదృష్టం అనుకోవాలి. నీ అసొంటోడు దొరుకుడు. ఒక్కొక్కడు మధ్యలోనే వదిలిపెట్టి పోతారు. కానీ నువ్వు నన్నైతే ఒక్కదాని ఉన్నా అని ఎంత మంచిగా చూసుకుంటున్నావో. పిచ్చిదానా, నువ్వంటే నాకు ప్రాణమే. నీ గురించి నా పెళ్ళాం పిల్లలన్నా నేను వదులుకుంటా. అద్దద్దు, ఆ పని వేయకు, పాపం తలుగుతుంది. ఏదో గిట్లనే సాటుకు మనం ఉందాం. గదే గాని ఒకసారి ఆగు ఓ అవ్వా. ఎవరు అది గా మీరాడకట అవ్వా? చెప్పు. నీకు గిటు ఒక మనిషి కనబడతాడా ఎప్పుడన్నా? తెల్ల బట్టలు వేసుకొని కొయ్యి ఉంటాడు, చూసినావా? అవలవ్వా, ఎందుకు? ఆయనే నా భర్తనవ్వా. ఏం చేయాలి? 2 రోజుల పొంటి ఇంటికే రాలేడు. ఎప్పుడు సుందో ఊకే ఇంటికి వచ్చులేదు, మమ్మల్ని చక్కగా చూసులేదు. ఇంటికి రాక దొంగ బాడుకో 2 రోజులు అయితాంది. మరి ఇటుగిట్లా వచ్చిండా? మీకు కనబడ్డా ఎవరికన్నా అని? నాకు తెలిసి రమి ఉంచుకున్నోని గురించి ఇది అడిగేది. దీని మొగుడేనా ఏంది పాపం? ఎన్ని రోజుల నుండి అవ్వా ఇట్లా అయ్యేది? ఓ మస్తు రోజుల నుండి అయితాందవ్వా. బాంచను ఏం చెయ్యాలి? నా మొగడు నన్ను ఓర్సులేదు, నా పిల్లల్ని చూసులేదు. ఏమున్నా పని ఈ పని అని బయటకు పోడు, పెద్ద రాత్రులే అచ్చుడు, ఒక్కొక్కసారి రాత్రి అచ్చుడే లేదు. ఇప్పుడు 2 వద్దులు అయితాంది వాడు ఇంటికి రాగా. అదే పొడుగుంటాడు, తెల్ల బట్ట వేసుకుంటాడు, అంగి మీద ఏదో గుర్తుంటది. గైననే ఓ గైన ఎందుకు తెలియదవ్వా? ఆయన ఉండేదే మాడకట్కాయే. ఏంది? అవు, నువ్వు అనుకున్నది నిజమే. నీ మొగడు ఓ దాన్ని ఉంచుకున్నాడు. అవునా? అవును. ఎవ్వతది? దాని పేరు చెప్పు, దాని ఇల్లు చూపిద్దు పావ్వా. దాన్ని అలా తొక్కి పారేస్తా. దొంగ ముండా, నాకు పోరగాళ్ళున్నారవ్వా. ఏం చేయాలి? ఈ దొంగ బాడుకోవు గత కొన్ని సంవత్సరాల నుండి నా పోరగాళ్ళను చూసుడే లేదు. నేనింత కైకిలు పోయి నా పోరగాళ్ళను సాదుకుంటానా. నేను మళ్ళా చెప్పినా అని అనకు గాని, దానికి ఓ బిడ్డ. ఆ బిడ్డ పెద్దదే, పెళ్ళైద్ది. దాన్ని ఊర్లోనే ఓడి చేసుకున్నాడు. దానికి ఇప్పుడు కడుపైంది. ఇక అది అత్తగారింటికాడ ఉంటాంది. నీ మొగడచ్చి ఈడుంటున్నట్టున్నాడు. గిట్లా సీదవో ఒక పెద్ద చెట్టు ఉంటది, చెట్టు కిందనే ఇల్లు. నువ్వు డోర్ తీసి ఉంటేనేమో చక్కగా లోపటికో, డోర్ లేకపోతే డోరు కొట్టు. ఈ మొగడు అల్లనే ఉంటాడు. నా పేరు తీయకు, నా కోలు చెప్పిర్రు అని అనకు. నేనే తెలుసుకున్నా వచ్చినాను. దాన్ని బయట గుంజు 4 దన్ను. ఇంకోసారి నీ మొగం జోలికి నీ జోలికి రాకుంటా. ఇసొంటి ముండలు ఏబట్టి పెళ్ళాలను చూస్తలేరు, పిల్లల్ని చూస్తలేరు. అవునవ్వా, అవును. ఏం చేయాలి? ఇంట్లోకి ఒక్క రూపాయి ఇచ్చులేదు. ఎప్పుడన్నా 2000 3000 ఇస్తే మళ్ళా తే నాకు పని ఉన్నదని అరుకునుడు. దీని తినాలి అయ్యా, దీనికి పెడతాండేమో లంగా పాడుకోవాలి. లంగముండా యువతి, అది అంత అందంగా ఉన్నదా? నేను చూస్తాగు. శ్రీకిర కోడి లేకుంటుందా? అది పో, మేము అందరం అందుకుంటాం పో. నువ్వు వెనక మేము వస్తాం పో. నేను ఇంకో ఇద్దరిని పట్టుకొని వస్తా పో. సరే అవ్వా. దాని లగ్గం ఇన్ని రోజులకు బయటపడతాంది. నాకు ఇదని తెలియకపాయే, దీని మొగడే అని తెలిస్తే నేను పోయి ఎప్పుడో చెప్పును. దీనికి డోరు తీసే ఉన్నది కదా, ఇల్లే కావచ్చు. కింది ఇల్లు అంటే ఇల్లగా పోతా. ఆ మొగడిల్లు ఉండాలే. ఇక చూసుకో. ఎటన్నా పోదాం అని అంటేనేమో అత్తలేకపోతివేమే. ఎటన్నా అట్లా పోదాం పాలే. ఓ 2 వద్దులు. ఊకే ఊర్లోనేనా ఉండు? ఓ, నువ్వెప్పుడు చూసినా పైసలు లేవు అనబడుతుంది. ఉన్నాక ఓ పోదుమా? దొంగ బాడుకోవు 2 రోజుల నుండి ఇంటికి రాక ఇక్కడ ఏం చేస్తానవరా నువ్వు? నువ్వెందుకు వచ్చినవే? సిగ్గులేని ఆడదానా, శరం లేని ఆడదానా, మానం లేని ఆడదానా? నీకు మొగడు లేడానే నా మొగని బట్టి ఉంచుకుంటాన్నావు. దరిద్రపు దానా, నీ వయసు ఎంత, నీ కథ ఎంతనే నా కొంప ముంచిర్రే దొంగ ముండా. మెంటలా అరే, నేను ఇప్పుడే వచ్చిన ఇడికి 2 రోజుల నుండి వేరే కాడికి వేరే పని ఉంటే. స్విచ్ ఆఫ్ పెట్టినావు కాదురా బాడుకోవు. దీని దగ్గర వండుకుంటా దీనికి తెచ్చి పెట్టుకుంటా ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టుకొని నన్ను నడిమిట్లా ముంచినవురా నువ్వు. నీకు గిసొంటి కథలున్నాయని తెలియదురా. తెలిస్తే నేను ఎప్పుడో నిన్ను వదిలేసి పీకుదును. దొంగ ముండ, నీకు సిగ్గులేదా అనే? తర్వాతవే నువ్వు నా ఇంట్లోకి వచ్చి సిగ్గులేదా అని అంటాన్నావు. అంటనే బరాబర్ అంట. నా మొగన్ని నువ్వు ఉంచుకోవడానికి నువ్వే వతివే దొంగ ముండా. ఎత్తు బిడ్డున్నది నీకు, బిడ్డకు పెళ్ళయింది, సిగ్గు అనిపిస్తలేదే? అన్ని నీకు ఎవరు చెప్పిర్రే?
సిగ్గులేని బాడుకోవు ఎవరు చెప్పిరు కాదు. నువ్వు నడువు, ఈవతలకి నడువు. దొంగ వాడుకోవు, నీ ఇజ్జత్ మానందిత్తా. ఈ ఆడకొట్టోళ్ళందరు నిన్ను చెప్పు పట్టుకొని దన్నేటట్టు ఏత్తా. నువ్వు ఏమనుకుంటున్నావో, పోరగాళ్ళు ఉన్నారు కాదురా మనకి. పోరగాళ్ళను కూడా పట్టించుకోకుండా దీంతో ఉంటాను. ఇది ఏమంత కమ్మగున్నదిరా, నాకన్నా కమ్మగున్నాదిరా. ఏయ్ నువ్వు అంతా కథలు వేయకు, రోడ్ మీద వేయాలని వేయకు. నువ్వు సక్క ఉన్నాక నీ మొగడు నా దగ్గరికి ఎందుకు అత్తడే? అయిందేదో అయిపోయింది, సక్క నీ మొగని తీసుకొని ఇంటికి పో. బయట ఓరుతా, బయట పంచాయతీ పెడతానంటే మాత్రం నేను ఊకోను. లంగదానా, బరాబర్ బయట గుంజుతా. బయట నీ ఇజ్జత్ మనం తీత్తా. నీ వాడకట్టుకు నీ అల్లుడు కూడా రావాలే. నీ అల్లుడిల్లు ఇన్నేనట కదా, తెలుసు కావచ్చే. అందరికి తెలిసే నా మొగన్ని పక్కలేసుకొని నా మొగంతోటి ఉంటున్నావు. సిగ్గులేనిదానా, అరా నువ్వురా. అదే ఆగే జర నీ పుణ్యం ఉంటది. చెప్పందుకొని అంత దారా నిన్ను దాన్ని. ఓ బయట అంగడి ఏయకు, అర్థమైతుందా? సప్పుడేక నీ మొగని పట్టుకొని పో. నీ మొగడు ఇంకోసారి రాడు గాని. నేనెందుకు ఇంటనే, ఇప్పుడా అప్పుడా ఎన్ని సంవత్సరాలు అయితందే నా మొగన్ని పక్కన పెట్టుకొని నా మొగన్ని అంతా ముంచి నువ్వు. నీ గురించి ఈ ఆడకట్ట అంతా తెలవాలి. వెసొంటి దానివని తెలిసి నా మొగడు ఇటు కనబడితే అందరూ చెప్పులతోటి చీపిర్లతోటి దన్నాలే. అప్పుడే నీకు బుద్ధి వత్తది. ఓ సప్పుడేక పట్టుకొని పో. రారా. ఏందే రారా పోరా అనబడితివి? దొంగముండ రాయే నువ్వురా. సిగ్గున్నదానే నీకు, సిగ్గున్నదానే? నా మొగన్ని ఎన్ని రోజుల పొంటి ఉంచుకుంటున్నవే నువ్వు. అర్రీ అవలాలా, ఇక రార్రీ. ఉరికిర్రా కొంచెమన్నా సిగ్గులుందా అనే నీకు? నీ ఎత్తు బిడ్డున్నది నీకు మానం అనిపిత్తలేదే దొంగముండా? ఆ మొగన్ని పట్టినవు, మీ ఇద్దరిని సావ కొడుతు ఇప్పుడు. అయ్యో ఎవరిల్లు? అవలాలా చూడుర్రవలాలా, నా మొగన్ని గత కొన్ని సంవత్సరాల నుండి ఉంచుకొని నా మొగన్ని నాకు కాకుండా ఎత్తాంది ఆడిది. ఉన్నాదిరా సిగ్గుమానం, ఉన్నాదిరా నీకు? ఒక మొగోని వారా, ఆడదాన్ని పెళ్లి చేసుకొని ఇంకో ఆడదానితో ఉండడానికి సిగ్గు లేదురా? తన్ను ఏం కాదు, ఎలా ఉండంగా బాడకవులకు ఏం రోగం? అద్రావో బాడకవు, ఇటు రాకురా, ఇటు మొకే రాకురా అంటే ఎప్పు తిన్నాడా ఇడు? ఇన్లేదవ్వా, నేను మస్తు సార్లు చెప్పినా. పోషున్న కాడు ఉండదేమే. ఏమైందా? ఇగో నీ అవ్వను దొరకబట్టింది. 2 రోజుల నుండి ఇంటికోవలేదట. ఇలా భార్యనటీమే. ముంగముండ సిగ్గు లేదా నీకు? అమ్మ నువ్వు ఎందుకు అంటున్నావు? నువ్వు దూరం జరుగు. నువ్వు దీని బిడ్డవానే, నీకు సిగ్గు లేదా అనే? నీకు శరం లేదా అనే? నీ అవ్వకు ఎప్పుకునే తెలివి లేదా అనే? నీ మొగన్ని ఇంకో ఆడిది ఉంచుకొని నిన్ను పట్టించుకోకపోతే నీకు ఎట్లుంటదే? నీ అవ్వ కంటే మొగుడు లేడు దొంగముండ, నీకు సిగ్గు లేదే? ఇంకా గిసొంటిది నీ అవ్వాని మురుతున్నావానే? నా సంసారం ముంచిర్రు, నా ఇల్లు ముంచిర్రు, నా ఇల్లు సర్వనాశనం చేసిర్రు కాదే? నీ మొగునికి తెలియదానే ఈ ముచ్చట? ఇది తప్పు అని తెలియదానే? మొగానికి తెలిసే బిడ్డను పంపిస్తలేడవ్వ ఇటు అవ్వ దగ్గరికి. దొంగముండా దొంగరాండా, నీకు నా మొగడే కావాల్సి వచ్చిందానే? పెళ్ళం లేని మొగోడిని పట్టపోయినవే. నీ దినాలి అయ్యా, నువ్వు ఏ బట్టి మాకు 1 రూపాయి పెట్టు లేదు. నీ సావు అయ్యా, నిన్ను పిట్టకు పెట్ట నీకు. ఏదనుంటే మాట్లాడుకోరు గాని ఎందుకు ఇట్లా కొడతానా వచ్చి? కొట్టుడు కాదు, ఇలా నువ్వు నరుకుతా. అవ్వా ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మీ బాంచను మస్తు సంవత్సరాలు అయితాంది. వీడు మాకు రూపాయి పెట్టక మమ్మల్ని గాంతలేడు. నేను పనిపోయినా పోరగల్లని చదువుకుంటున్నవ్వా. వీడు రాత్రి పగలనుకంట తిరుగుతా అంటే పని మీద తిరుగుతుండనుకున్నవ్వా. 2 రోజుల పొంటి ఇంటికి రాలేడవ్వా. అదేనా రీతి? 2 రోజుల పొంటి ఇంటికి ఎందుకు పోలేవు నువ్వు? దొంగముండనే దగ్గర పెట్టుకొని మంచిగా అన్నది కావచ్చు నా మొగంతోటి. పంపియ బుద్ధి అయితే లేదానే నీకు? దొంగరాండా, నీయాసొంటోళ్ళు ఉండపాటికే మస్తు మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నీయాసొంటోళ్ళు బతకద్దే, సావు సావు. నువ్వు కాల్ది మా అమ్మ మీదకే. నీ మొగన్ని కొట్టుకొని నీ మొగన్ని దగ్గర పెట్టుకో. మా అమ్మనెందుకు కొడుతున్నావు? నీ అవ్వ రమ్మనంతే నా మొగడొచ్చి నీ అవ్వ దగ్గర ఉంటున్నాడే. సిగ్గులేని ఆడదానా? నీకు కూడా అన్ని తెలిసే. నువ్వు ఆడదానివానే, నువ్వు కూడా గాడిదానివే ఉన్నట్టున్నావు. నీ అవ్వ నువ్వు ఇద్దరు మందు తెచ్చుకునుడు, కూర తెచ్చుకునుడు, గోలేచుకునుడు, తినుకుంటా తాగుడు. అవ్వా ఇక అట్లా తాగినాక పండుడు. మరి గింత సుఖం ఉన్నాక గాడ నీకు కటన్ చేసి పెడతాడా? అన్ని ఇక్కడికే తెచ్చి పెట్టవైతే. ఆ అన్నగాళ్లకు ఎప్పకరా. నా అన్నగాళ్ళు ఎప్పితే నిన్ను 1 నిమిషం కూడా బతకనియరు భూమి మీద. సక్క పుర్రినరు సక్క ఆమెను. అత్తమ్మ ఈ అవ్వకు జరగాల్సిందే తియ్యి. ఓసారి జరుగుతూనే బుద్ధి వత్తదావు. సావురా బాడుకవు సావు. నీయాసొంటి బాడుకవులు కూడా బతకద్దు. భూమికి బరువు. పెళ్ళాలను వేసుకునుడు ఎందుకు? ఇంకో ఆడదాన్ని ఉంచుకునుడు ఎందుకురా?
అవురా, నా దగ్గర లేంది దాని దగ్గర ఏమున్నదిరా? అదంత కమ్మగున్నాదిరా, సిగ్గులేని బాడుకోవు. నాకు కాస్త ఉన్న నమ్మకం కూడా నువ్వు పోగొట్టినవురా. ఇక నిన్ను బతకనియ్యా, నా అన్నలకు అందరికి చెప్పి నిన్నేం చేయాలో అది చేపిస్తా, దీన్నేం చేయాలో అదే చేపిస్తా. అద్దు అంటే ఇన్నవా? నాకు నువ్వు తెలియదావా, నీ అడ్రస్ తెలియదు. లేకపోతే నీ అడ్రస్ వచ్చి నేను ఎప్పుడో చెప్పుదు. నువ్వు ఇప్పటి వరకు నీ మొగుడు ఎప్పుడో బాగుపడు. పోషికున్న కాడుండదు, ఆగలేవు పోసి. ముసలోడా పోసి అంటానవు, మళ్ళా కట్టెందుకొని చంపుతా. ఇది మంచి పద్ధతులు అనుకుంటానవా? ఇంటి ముంగట ఉంటానవు, చూస్తానా ఉంటానవు. నన్నంటది. నువ్వు సావురా, సావు సావు. పోలీస్ స్టేషన్ లో పట్టిపిత్తా, నా అన్నల్ని రమ్మంటావు. నీకున్నదాగు నా చేతిలా. సక్కన్ దాని పోయినాక నీ మొగుడు మా అమ్మ దగ్గరికి ఎందుకు వస్తాడే? ఏందే లంగముండా, నేను సక్కన్ దాని కాకపోతే నేనేం చేసిన్నే? ఓసారి నా వాడకట్టుకొచ్చి చూద్దురాయే నేను ఎసొంటి దాన్ని ఏం కథ అని చెప్తారు. నీ అవ్వ సొంటిదే ఉన్నట్టున్నది, నువ్వా సొంటి దానివే ఉన్నట్టున్నావు. సార్తే రోగం తిరగాలి, అర్థమైతుందా? నీ అవ్వకు మంచి బుద్ధి చెప్పుకొని దగ్గర పెట్టుకోవాలి. పరాయోని పెళ్ళాం ఎందుకే అమ్మా అని. దొంగముండా, నా మొగన్ని మంచిగా మలుపుకున్నారు, దగ్గర పెట్టుకున్నారు. నా జీవితం ఎటు కాకుండా చేసిర్రు మీ కళ్ళు మాండ. నా పోరగాళ్ళు గుడగుడ ఏడ్తారు. బడి ఫీజు కట్టక లోపట ఎగ్జామ్ రాయనిత్తలేరమ్మా, బడికి రాకమంటుర్రు, ఫీజు కట్టండి అని అంటారు. అవులేముండా, సిగ్గున్నా అదే నీకు? పెళ్ళయింది సిగ్గులేనాడదానా? నీ మొగని రమ్మని పోయే ఓసారి నీ మొగనికంతే ఈ భాగవతం చూపిస్తా నేను. అల్లుడచ్చిండు, నీకు సిగ్గులేదా అని నీ కావురని కటపాలు గాను. పడుసుందన్న మారుతుందా మారదా? నీ మొగన్ని ఇచ్చిపెడుతుందా అడుగు. ఇది ఇచ్చిపెట్టడు అని నేనెందుకు అడుగుతా? దీన్ని ఏం చేయాలో నేను అది వేసే చూపిస్తా. పన్నవా మంచిగా లేవకుంటా పన్ను. ఇక గట్లనే అన్నట్టున్నావు, ఆట బలిసినట్టు బలిసినవు. దున్నపోతున్నట్టున్నావు. నా మొగడు తెచ్చుకుంటా, మీకు పెట్టిన కొద్దీ తినుకుంటా బలిసిర్రే. పారాయిగవా నీ సంగతి చూత్తపా. నిన్ను గుర్ర రాక్కపోయి ఆడ చెరువుల వారేసత్తపా. నా అన్నగాళ్ళు అత్తరిప్పుడు, నా అన్నగాళ్ళనే నిన్ను వారేయమంటా, నేను కాదు. అమ్మాలే, ఆడదాని జీవితం ఎట్లా నాశనం చేయాలనిపిస్తుంది మీ అసొంటి ముండలకు? మరి మనకి పెళ్ళా ఉన్నది, పిల్లలున్నారు, ఎట్లా అని ఒక్క నిమిషం ఆలోచించరు ఎందుకే? పిల్లలు నేను ఎంత ఏడుతాన్నమో మాకు తెలుసు. ఈ సావులు అయ్యా గిసొంటోడని అనుకోలేదవ్వా. నేను గిట్లో దాన్ని ఉంచుకొని ఉంటుండనుకోలేదు అవ్వా. నేను పిచ్చిదాన్నవ్వా, పనికోతున్నాడని అనుకున్నా గాని అవ్వా, వాడు ఈ పని ఎత్తుండా అని నాకు తెలియదే అవ్వో. నాకు కన్న తల్లి లేదే అవ్వో, నా కన్న తండ్రి లేడే అవ్వో. ఇక వాళ్ళు లేరా అని అవ్వా, నేను అవ్వగారింటికి పోవుడే బంద్ చేసినవ్వా. ఈ మొగుడన్న మంచిగా చూసుకుంటాడా అని అనుకున్నా అవ్వా. వీడేమో నన్ను మోసం చేసి దీని దగ్గర ఉండబట్టే అవ్వా. నా పొరగళ్ళు నేను అనాథలం అయితివి అవలాలా. ఒక్కసారి ఇంట్లో చూద్దరు పారవ్వలాలా. పిరికడు బియ్యం కూడా లేవు. రోజుని దుకాణంలో కొనుకొచ్చుకుంటా నా పొరగల్ల కండి పెడుతున్నవ్వలాలా. దాయే నీసొంటి తప్పుడు పనులు ఏయగాని ఇంటికి పోదందా. నేను చేసుకున్నప్పటి నుండి నాకు సుఖమేం లేదు అవలాలా. నేను పనిపోయినా పోరగల్లని చదువుకుంటున్నా అవలాలా. వీడు నాకు రూపాయి ఇచ్చింది తెలియదు అవలాలా. అయ్యో బిడ్డ, ఏడవకు. నేను చూస్తే నీ బాధ చూస్తే గోస్ అనిపిస్తాంది. ఇక ఇట్లా మంది దగ్గర దొబ్బుకుంటా తినే ఆడోళ్లకు కట్టమే వెళ్తా, ఆ సుఖమేం తెలుసు. సిగ్గున్నా అదే రామా, చూడు దాని బాధ చూడు. ఓ ఆడదాని బాధ చూడే. నువ్వు దొంగముండా, నీకు ఇట్లా అయితే తెలుస్తుంది. నువ్వు మాట్లాడకు పోషవ్వా. ఎవర్రకు అయితవా? నువ్వు నాతో మాట్లాడకున్నా మంచిదే, నా మోకం చూడకున్నా మంచిదే, గాని చూడు ఎంత గుడగుడ ఏడుతాందో పాపం. పైసలు ఇవ్వన్నప్పుడల్లా లొల్లే అవ్వా. నా పొరగళ్ళకు ఒక బట్ట ఉన్నది తెలియదు, నా పొరగళ్ళకు బడి ఫీజు కట్టింది తెలియదు. వీని తినాలి అయ్యా. మా అన్నలు ఫోన్ చేసి మంచిగున్నవా చెల్లె అంటే మంచిగానే ఉన్నా అన్నలాలా చెప్పుకున్నా. ఇప్పుడు ఫోన్ చేసి నా అన్నలకి చెప్పి వీన్నేం చేయాలో అదే చేపిస్తా నేను. వీడు గిసొంటోడని అనుకోలేదు అవ్వలాలా. వీడికి ఇట్లా చేస్తాడని అనుకోలేదు అవ్వలాలా. దొంగ పాడుకో, వీడి నాశనం గాను, దీని నాశనం గాను, ఇది సర్వనాశనం అయిపోను. నా కలకల, నా పిల్లల కలకల నీకు దాకి సర్వనాశనం అయిపోతావే. నువ్వు గంగల పోతావే, గంగల కొట్టుకపోతావే అని కొంచెమన్నా సిగ్గు తెచ్చుకో. ఆ బాధ చూడు, ఆమె బాధ చూడు. ఒక మొగోన్ని ముంచుతున్నామంటే ఆమె వెనుక పెళ్ళ ఉంటారు, పిల్లలు ఉంటారు అని చూసుకోవాలి. చూడు దాని బాధ చూడు ఎట్లా ఎడుతాంది పాపం.
ఎవలైతే ఏంది ఓవన్ ఉంచుకొని వాళ్ళ దగ్గర నుండి మంచిగా పైసలు ఆవుకుంటా ఇంట్లో ఉంటే అయిపోతుంది అనుకున్నారు. ఫు! విడిగిసుంటాడు అని తెలిసినాక నేను బతికి లాభమే ఉన్నది. ఊకో పిల్ల, నువ్వు మంచిదానివి. బతుకుడు సచ్చుడు అనేది పెట్టుకోకు. నీకు పిల్లలున్నారు. అంతరావైతే వీన్ని బాయిల నూకు పట్టుకపోయి ఎట్లయితే అట్లా వీడు జావని నువ్వు పోరగలను పట్టుకొని బతుకు. ఇన్ని రోజులు పోరగలను పనిచేసి సాదుకోలేదా? ఇప్పుడు గట్లనే సాదుకో. అయ్యే నీ కాలు మొక్కుతారా? ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు పని అయ్యా నేను దీని దగ్గరికి రానిగా. నువ్వేం చెప్తే అదే ఎత్తగని రాయే. నువ్వు ఏజుడు కాదురా బాడుకో. ఇప్పుడు నా అన్నగాళ్ళకు ఫోన్ చేసి నేనేం చేయాలో అదే ఎత్తా. నేను చికెన్ కలు వంటుకొని బట్టలు ఇప్పి బజార్లో గుజ్జి కొడతా. ఆగే దొంగ ముండ చేరి అయినాక నా అన్నలు రాని నేను నిన్ను అస్సలకే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ఇంత సిగ్గు తెచ్చుకో. నువ్వు ఆ వాళ్ళని ఉంచుకొని మంచిగుంటున్నా అని మురిసిపోతున్నావు గాని ఆడోళ్ళు ఎట్లా ఏడతారు, వాళ్ళు ఏడితే మనకి ఎట్లా పాపం తలుగుతుంది అనేది కొంచెం బుద్ధి తెచ్చుకో. మనిషివై పుట్టినవు గాని 2 రోజులు ఇంటికి పోకుండా ఉంటాడే. నీకు ఎప్పుడో చెప్పినమ్మా బంద్ చేసుకో ఇక అవసరం లేదు అని బాగా చెప్పినా. నువ్వెందుకు ఇంత ఇజ్జత్ తీసుకుంటావు? ఎందుకు ఇంత నెత్తి మీద తెచ్చుకుంటావు? నీ కొంచెమన్నా ఏం అనిపిస్తలేదా? నీ అల్లుడు మరి నీ ఇంటికి ఎందుకు పంపిస్తలేడు నన్ను అనేది నీకు అర్థమయ్యి మరి మంచిగా ఉంటా అని అనిపిస్తలేదా? మారు ఇప్పడుసుందన్న జర మనిషి తీరు మారు. పాపం ఆమె ఎంత ఏడుతాంది. 1 రూపాయి ఇత్తలేడట, పిల్లల్ని చూస్తలేడట, ఇంట్లో ఉంటలేడట. 2 రోజుల పొంటి మరి ఈడు ఉన్నప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా? మరి నీ ఇంటివో నీ భార్య చూస్తదని నీకు చెప్పసాధన కాలే? అలే ఉంచుకున్నది పో. కొంటి ఆడోళ్ళు ఉంటే మొత్తం కొంపలు మునుగుతాయి, ఇల్లులు నాశనం అయితాయి. శ్వేత నడివే, మళ్ళా నీ మొగడత్తే నిన్నింట్లకే నూకెత్తానంటాడు. మళ్ళా మీతోటి ఎవడేడవారే? ఇప్పటికే వాళ్ళకు ఇళ్లకు ఏడ్చుకుంటా సమాధానాలు చెప్పలేక నేను సత్తన్నా. ఆచారం మంచిగా లేదు, నడు ఇంటికి. సరే అత్తగాని. ఇక దోస్తులు ఇట్లనే నెలలు గడిచిపోతుంది. ఇక లత పెళ్లి అనేది దగ్గరికి వస్తుంది. ఇక లత పెళ్లి రోజు చూద్దాము. ఎందుకంటే ల్యాగ్ చేయకుండా తొందరగా కంప్లీట్ చేయుర్రి సిరీస్ అని అన్నారు కదా. ఇట్లా అన్ని దాటుకుంటూ అయితే లత పెళ్లి అయితే జరుగుతుంది అన్నమాట. చూడండి ఇక దోస్తులు, అటు ఇటు అయితే లత పెళ్ళును మహేష్ పెళ్లి జరిగిందన్నమాట. ఇట్లా చాలా వరకు చాలా లొల్లిలైనాయి, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. ఇక అవన్నిటిని దాటుకుంటూ ఫేస్ చేసుకుంటూ వీళ్ళైతే మ్యారేజ్ చేసుకున్నారన్నమాట. అందరూ చాలా అంటే చాలా మంది అడిగిర్రు, ఇట్లా జరుగుతుంది కదా అసలు లత పెళ్లి మహేష్ తోటి అయిందా లేదా అని అడిగిర్రు. సో మా ఫ్రెండ్ అయితే ఇట్లా జీవితం గురించి చేయమని అన్నది కాబట్టి ఈ సిరీస్ అయితే చేయడం జరిగింది. జస్ట్ ఇది ఏమంటారు ఇంతేనా అని అనుకుంటారు కావచ్చు, కానీ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుసు బాధలు ఎట్లుంటాయి అనేటివి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి మా సిరీస్ ని మా లవ్ ని ఇంత సపోర్ట్ చేసినందుకు. నేనైతే చాలా అంటే చాలా ఫేస్ చేసిన అన్నమాట ప్రాబ్లమ్స్ అనేటివి. మీకు కొంచెం అందరికి నచ్చలేదు, ఎందుకు గొడవలైనా స్కిప్ చేయరు అని అంటే మీకు కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ స్టోరీ మాత్రమే చూపించినాం అన్నమాట. ఆ మ్యారేజ్ అయితే అయింది ఫ్రెండ్స్. మేము ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నాము. మాకైతే ఒక బాబు అన్నమాట. రండి నర్సక్క ఒకసారి రండి. సో దోస్తులు ఇక హ్యాపీగా వీళ్ళ పెళ్లి అయితే అయిపోయిందన్నమాట. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుర్రు. మహేష్ ఏం పని చేస్తున్నావు? నేనైతే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నా హైదరాబాద్లో. సో ఇప్పుడైతే మేమైతే రెంటుకుంటున్నాం, అక్కడే ఉంటున్నాం అన్నమాట. ఊర్లో అయితే ఉంటలేము. నాకు ఒక 3 years బాబు ఉన్నాడు. ఇప్పుడైతే లైఫ్ అనేది సాగుతూ వెళ్ళిపోతుంది. కానీ నేను పడ్డ కష్టాలు మాత్రం ఎవ్వరూ పడద్దు అని కోరుకుంటా ఎప్పటికైనా. ఎందుకు అనంటే ఆ కష్టాలు అనేది ఆడపిల్లకు రావద్దు. ఎన్ని కష్టాలు పడ్డా ఏమైనా కూడా నా మహేష్ అనే వ్యక్తి నాకైతే దక్కిండు. మా ప్రేమ అనేది గెలిచిందన్నమాట. అప్పుడప్పుడు మా మధ్యలో చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, కానీ మేమే అర్థం చేసుకొని మళ్ళీ ఒకటైపోతామన్నమాట. ప్రతి ఒక్కరు లైఫ్లో అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దోస్తులు మరి ఎట్లా అనిపించింది ఈ సిరీసు? చాలా అంటే చాలా బాధ అనిపించిందా లేకపోతే ఎట్లా కనెక్ట్ అయ్యారో మాకైతే తెలియదు. కానీ ఈ స్టోరీ అయితే ఇక మా ఫ్రెండ్ చెప్పిన ప్రకారం అయితే మేమైతే మీ ముందుకు తీసుకొచ్చాము.
ఆ దోస్తులు మేమైతే 50 ఎపిసోడ్ తోటి కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయినామన్నమాట. అందుకే మీకు ఆ గొడవ గురించి కూడా చూపించినాం. అంటే రమ దొరికిందా లేదా అని కూడా మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి. రమానైతే ఖచ్చితంగా దొరికింది. లొల్లీలైనాయి, చాలా కేసు పెట్టింది ఆమె. ఇక రమనే ఉంటుంది. ఇక వాడి ఇటు వస్తలేడన్నమాట. ఇక శ్వేత ఉన్ను వాళ్ళు మంచిగానే ఉన్నారు. వాళ్ళకేమో పాప పుట్టింది. ఇప్పుడున్న స్టోరీ చెప్తున్నాం అన్నమాట. వాళ్ళకు పాప పుట్టింది, వీళ్ళకైతే బాబు పుట్టిండన్నమాట దోస్తులు. ఈ ఆయన గదే మేస్త్రి పని చేసుకొని అదే తాగుతాండు తిరుగుతాండు అన్నమాట. తాగుడు మాత్రం స్టార్ట్ చేసిండు ఆయనే. ఇక వాళ్ళది అట్లా నడుస్తుంది. ఇక లత జీవితం అయితే హ్యాపీగానే ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఫస్ట్ ఎదుర్కొన్నాక తర్వాత భగవంతుడు బలం ఇస్తూనే ఉంటాడు. మనకు కూడా మంచి రోజులు ఉంటాయి అన్న ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా మంచి రోజులు అనేటివి వస్తూ ఉంటాయి. ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ నాకు కష్టం వచ్చింది, మేము బతకగలుగుతామా, ఎట్లా బతుకుడు అని సచ్చే నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనేటివి సుఖాలనేటివి పెడుతూనే ఉంటాడు. మనం ఎంత కష్టపడతామో ఖచ్చితంగా ముందుకు అట్లాగే ధైర్యంగా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా సుఖపడే రోజులు వస్తాయి. అదే ఒకటి మైండ్ లో పెట్టుకొని మేమైతే ముందుకు వచ్చినాం దోస్తులు. ఇట్లా చాలా అంటే చాలా అనుభవించిన నేను. అంటే ఇప్పుడు బయటకు వెళ్తే ఏమంటారు, గిసుంటిదట గసుంటిదట గని వేసుకుందట గట్లనట గిట్లనట అని. ఆ బాధకు నేను కొన్ని రోజులు కూడా బయటకు వెళ్ళలేదు. మళ్ళీ మహేష్ని చేసుకున్నాక కూడా కొన్ని రూమర్స్ అనేటివి వచ్చినాక ఇక ఊర్లో ఉంటే నడవదు, ఊర్లో ఉంటే మనం సెట్ కాము. నువ్వు ఇట్లనే బాధపడతావు లత. మనం అనేది ఇక వెళ్ళిపోదాం, హైదరాబాద్లోనే సెటిల్ అయిదామని హైదరాబాద్ అయితే తీసుకెళ్ళినాం. ఇక అక్కడనే మేమైతే ఇప్పుడైతే ప్రెసెంట్ ఉంటున్నాము. ఇక మీకు అనిపిస్తుంది కావచ్చు రియల్ నేమ్స్ ఏంటి అని. ఈయన పేరు మహేషే అన్నమాట. నా పేరు మాత్రం అక్షిత. అలాగే మా బాబు పేరైతే అశ్వథ్ అన్నమాట. ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ ఏం చేస్తలేను, ఇంట్లోనే ఉంటున్నా. మా ఆయన మాత్రం సాఫ్ట్వేర్ చేస్తున్నారు. ఇలాగే మా జీవితాలు గడిచిపోతున్నాయి. అలాగే మా చెల్లకు కూడా పెళ్ళయింది ఫ్రెండ్స్. మీరు ఈ స్టోరీ ఎండ్ చేసి వేరే కొత్త స్టోరీ తీయమని అంటున్నారట. సో అందుకనే ఈ స్టోరీ అనేది క్లోజ్ చేయడానికి ఎపిసోడ్ లో మా గురించి అన్ని చెప్తున్నాము. మానసకు కూడా మ్యారేజ్ అయిపోయింది దోస్తులు. వాళ్ళ చుట్టాలనే కొంచెం దూరంగానే ఇచ్చిర్రు. ఆయననేమో సింగరేని జాబ్ చేస్తాడు. ఇక మానస లైఫ్ కూడా సెటిల్ అయిపోయింది అన్నమాట. ఇక మానస అక్కడ, లత ఇక్కడ. ఇక ఇంటి దగ్గరనైతే మహేష్ వాళ్ళ పేరెంట్స్, లత వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఉంటున్నారు. లత కాదు అక్షిత. ఏదో తీపిల్ల ఈ సిరీస్ లా లత అనే పేరు కంటిన్యూ చేసినాం కాబట్టి లత అనే పేరు చెప్తున్నా. దోస్తులు అయితే మా ఫ్రెండ్ జీవిత స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చినాం. కొంతమంది నెగిటివ్ గా ఫీల్ అయ్యారు, కొంతమంది పాజిటివ్ గా ఫీల్ అయ్యారు కదా. మీ కామెంట్స్ అన్ని చూస్తుంది అది. వాళ్ళ ఆయన చూస్తున్నాడు, అలాగే వాళ్ళ చెల్లె వాళ్ళందరూ చూస్తున్నారన్నమాట మన వీడియోస్. వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచిగా చేస్తున్నారు ఒక స్టోరీ అనేది అని మంచిగా ఫీల్ అయ్యారు. సో లాస్ట్ లో మీకు ఒక మాట చెప్పాలని అనుకున్నారు వాళ్ళు. సో వాళ్ళే ఇట్లా చెప్తారు, వినండి. అమ్మాయిలు ఒకసారి ప్రేమించేటప్పుడు ఆలోచించండి. ఎవరైనా మంచిదే, వాళ్ళు మంచోళ్ళా కాదా, మనల్ని మధ్యలోనే వదిలేస్తారా, లేకపోతే ఎట్లా చిన్న చిన్న విషయాలకు విడిపోతారా అనేది ఒకసారి ఆలోచించండి. ఒకసారి ప్రేమిస్తే మాత్రం ఖచ్చితంగా సావైనా బతుకైనా ఆయనతోటే ఉండడానికి ట్రై చేయండి. నాలాగా మీరు ఎవ్వరు అట్లా చేసుకోకండి, అలా పడకండి. 1990s వాళ్ళు అయితే ఎక్కువ ఎవ్వరు సిన్సియర్లా ఉన్నోళ్ళే ఉన్నారు. సో ఇప్పటి జనరేషన్ అయితే ఘోరంగా ఉన్నారు. అప్పటి జనరేషన్ కొంచెం సిన్సియర్గా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటి జనరేషన్ అయితే గలీజ్ జనరేషన్ అయిపోయింది. లవ్ అని వాడుకొని వదిలిపెట్టుడు, సంపుకునుడు చాలా వరకు చాలా అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడైనా, సో లవ్ చేసి మ్యారేజ్ చేసుకునేటప్పుడైనా ఏదైనా పేరెంట్స్ డిసిషన్ లేని మాత్రం చేసుకోకండి. కష్టం వచ్చినా ఏదొచ్చినా మనం పేరెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటకి రాగలుగుతాం అన్నమాట. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్, ఈ సిరీస్ అనేది అయిపోయింది. మా స్టోరీ ఇంత మంచిగా ముందుకు తీసుకొచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అందరు చాలా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. ఎక్కడో కొంతమంది అయితే నెగటివ్గా తీసుకున్నారు. పర్లేదు, జీవితం అన్నప్పుడు నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. అన్ని దాటుకొని వచ్చినప్పుడే జీవితం అనేది. ఇక అందరికీ చెప్పాల్సింది ఏంటి అని అంటే థ్యాంక్ యూ సో మచ్. దోస్తులు, మరి ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే, ఈ స్టోరీ అయితే అయిపోయిందన్నమాట. మరో కొత్త రియల్ స్టోరీతో అయితే మేము మీ ముందు ఉండబోతున్నాము. మమ్మల్ని ఎప్పటికీ ఇట్లనే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త స్టోరీ గురించి వెయిట్ చేస్తూ ఉండండి దోస్తులు. తప్పకుండా ఏంటి అనేది క్లారిటీగా చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేస్తాము. తర్వాతటి కొత్త స్టోరీలో కలుతాము. అందరికీ సెలవు. ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.